ఒక టీ కొట్టు చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకునేటటువంటి మహిళకు ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం విజ్ఞత కనీసం ఈ పత్రిక నడిపే వాళ్ళకి లేకపోతే ట్వీట్లు పెట్టే వాళ్ళకి లేకపోవడం బాధాకరం. ఎస్ ప్లీజ్, నారా లోకేష్ గారు పెట్టిన ట్వీట్ పైన ఏమంటారు సార్? దీన్ని కూడా మత కలహాలు సృష్టించాలనుకున్నారా ఏంటి? లేదండి, ఇది అంటే చాలా సునిశ్చితంగా ఆలోచన చేయాల్సిన విషయం ఆయన ట్వీట్. ఆయన ఏమి ఊరికే పెట్టలే, వాళ్ళ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే పెట్టారు. ఓహో, ఇది ఈ సందర్భానికి సంబంధించింది కాదు. లేదు, ఎందుకంటే బీజేపీ కూడా మన జంజీ మన కాక్రోచ్ ఉద్యమం తర్వాత వాళ్ళ గ్రాఫ్ చాలా పడిపోయింది. వారు 30 సీట్లు 242 సీట్లతోనే బీజేపీ ఉంది పార్లమెంటులో. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి పోతే ఏమవుతుందో తెలియదు. వాళ్ళ ఇమేజ్ బాగా చాలా డౌన్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి. దాని పర్యవసానమే మన బీహార్లోనే ఆయన పీకే గారు గెలిచారు. ఏం పీకే గారికి ఏం లేవు, 2% ఓట్లు కూడా రాలేదు లాస్ట్ టైం వస్తే. ఈసారి 10 తూర్లు 10 టైమ్స్ ఎమ్మెల్యేగా బీజేపీ గెలిచిన స్థితిలో 17,000 మెజార్టీతో పీకే గారు గెలిచారు. అవును, ఏమిది దాని ఉద్దేశం? వాళ్ళు నెక్స్ట్ పోయేది ఇప్పుడు బీజేపీ అయినా కానీ మతం మీదనే పోతుంది. మతం ఒక్కటే, మత పిచ్చి పెట్టితోనే నెక్స్ట్ ఎలక్షన్ ఇస్తారు. మరి లోకేష్ గారు కూడా అదే దారిలో పోతున్నారు. హిందూ మతాన్ని ఓన్ చేసుకొని ఈసారి ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారు. ఇది ఈవెన్ 2029 కంటిన్యూ అవుతుంది. ఎలక్షన్స్ లో కూడా మతం మీదనే పోతారు వీళ్ళు. డెవలప్మెంట్ కాదు, వాళ్ళ ప్రామిసులు కాదు, సూపర్ 6 కాదు, ఓన్లీ మతం మీదనే పోతారని ఆయన ట్వీట్ ద్వారా వాళ్ళ ముందస్తు ప్రణాళిక మనకు ఆయన బయట పెట్టుకున్నారు.